తిప్పికొట్టే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఆయన కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు దౌర్జన్యాలు, హైడ్రా పేరుతో నిరుపేదల ఇల్లు కూలగొట్టడము, మా పార్టీ కండువా పెట్టుకోలేరు, మీరు మా పార్టీ జెండాలు పెట్టుకోలేరని వాళ్ళను 8 నెలల పాటు వాళ్ళను బంధం పెట్టనీయలేరు. ఉప ఎన్నికైనటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తెలివిగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. స్వచ్ఛందంగా ప్రజలకు తెలుసు ఎవరికి ఓటు వేయాలి. మేము బై ఎలక్షన్లో సెకండ్ ఛాన్స్ అయితే ఇది ప్రజాక్షేత్రం, ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ ఎన్నికలు. దాంట్లో భాగంగా 10 బై ఎలక్షన్స్ జరగాల్సి ఉన్నాయి, ఉప ఎలక్షన్స్ జరగాలి. ఎందుకంటే వాళ్ళు పార్టీ మారారు. మరి అక్కడ కూడా పెడదాం, ఇక్కడ కూడా పెడదాం అంటున్నాం. సేమ్ పెట్టండి, సేమ్ ఎలక్షన్స్ ఆ 10 నియోజకవర్గాలతో పాటు దీన్ని పెట్టినప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు మాకు 39 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకో అక్రమ అరెస్టులు మా రాష్ట్ర స్థాయి నాయకులను, అగ్రనాయకులను కేటీఆర్ గాని అని హరీష్ రావు గారు కానీ గృహ నిబంధనలు ఎందుకు చేస్తున్నారు? కోండి ఆర్టీసీకి నిరుద్యోగులకు మీరు ఉద్యోగ కల్పన చేస్తా అన్నారు కదా, అక్కడ వెళ్ళండి, స్వేచ్ఛగా తిరగండి. మరి ఎందుకు మీకు ప్రొటెక్షన్? ఎందుకు? యూరియా కోసం లైన్లు కట్టాలి రైతులు, ఈ ఆవేదన భరోసా, రైతు భరోసాకు ఆవేదన వ్యక్తపరచాలి. ఇప్పుడు మేము కాదు తిట్టాల్సింది, మేము పోయి చెప్తలేం కదా వాళ్ళకి తిట్టండి అని. వాళ్ళ అభిప్రాయాన్ని ప్రజలు పరిపాలన కొనసాగించే సమర్థత కాంగ్రెస్ పార్టీకి లేదు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, అవైలబిలిటీ ఉంది. వాళ్ళ స్వేచ్ఛగా ప్రభుత్వ పక్షాన వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలే కానీ వాళ్ళకి జరుగుతున్న అభివృద్ధిని ప్రజెంట్ చేసే ఒక వేదిక. వాళ్ళకి ఎవరు చెప్పరు కదా ఇవన్నీ. ఇప్పుడు చూసే వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏదైతే జరుగుతలేదో, ఎకరానికి నిజానికి 6,000 రూపాయలు ఇస్తున్నారా? అది జరగలేదు కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. ఇంతకుముందు 22 నెలల క్రితం ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహాయం అందింది, అది పండుగల రూపంలో. కానీ ఇప్పుడు బతుకమ్మకు చీరిస్తా అన్నారు, ఇవ్వలేరు. కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళు లైన్లో బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు లైన్లో నిలబడలేదు. యూరియా కోసం కానీ ముందస్తు ప్రణాళికతోని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి వాళ్ళు ముందే తెచ్చుకొని స్టాక్ రూపంలో పెట్టుకున్నారు. కాబట్టి ఏదైతే ఆ సమస్య రాలేదు. కాబట్టి మేమేమంటున్నామంటే కాంగ్రెస్ అంటేనే ఒక దగ్గర నుంచి పెట్టడం, ఇంకో దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, వాళ్ళ పనే అది. ఏదైతే సమస్య ఉంటుందో సమస్యను తీరవకుండా రెట్టింపు చేస్తారు వాళ్ళ సమస్య. మహిళలకు ఉచిత బస్సులు, మహిళలకు సౌకర్యమా లేదా అనేది ఆలోచించాలి వాళ్ళు. మహిళలకు ఉచిత బస్సు ప్రయోజనం ఉందా? మరి ఆర్టీసీ లాభాలలో పోవాలి. అట్లాంటి ఆ లాభాలలో పోగలుగుతుందా ఉచితంగా ఇచ్చినప్పుడు? పోలేదు. మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉచితంగా కంటిన్యూ చేయాలంటే వైద్య, విద్య ఏదైతే ఉన్నాయో సౌకర్యాలను మీరు మౌలిక సదుపాయాలతో పాటు విద్యను అందించింది అనుకోండి, అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం. దానికోసం బడ్జెట్లో మాట్లాడలేరు. కానీ ఇవి ఏదైతే అన్నెసెసరీ చిన్నవి ఉంటాయో వాటి మీద ఫోకస్ చేయడము, దాన్ని దృష్టి మరలించడం, దాని మీద రాజకీయం చేయడమే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్పాలంటే వాళ్ళ మంత్రి శాఖలు ఎవరు నిర్వహిస్తున్నారో తెలియదు అలా. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎవరో ఇక మా బట్ట అనే విక్రమార్క, ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు. ప్రోటోకాల్ విషయంలో కానీ, ఇప్పుడు సీతక్క కానీ, వెంకటరెడ్డి కానివ్వండి, మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, జూపల్లి కృష్ణారావు కానివ్వండి, వీళ్ళు ఏ శాఖలను చేస్తున్నారు? పొన్నం ప్రభాకరే కానివ్వండి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాళ్ళ సఖ్యత ఉండదు వాళ్ళకు. మేమేమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ విషయం అది ఏదేమైనా, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వచ్చినప్పుడు ఒక నాయకునికి అన్యాయం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీని జెండా మోసింది వి హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్. పార్టీ మారలేరు హైదరాబాద్లో మొత్తం వాళ్ళు. ఇప్పుడు పార్టీ మారకుండా 40 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చినాక ఆయన ముషిరాబాద్ ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసి ఒక అవకాశం వాళ్ళ పార్టీ ఇచ్చిందేమో. ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఎంపీ రిప్రజెంట్ చేసిండు ఎక్కడ? సికింద్రాబాద్కి. సికింద్రాబాద్లో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా ఒక స్థానం.
వాళ్ళు సర్వీస్ ఇవ్వడానికి మేము పార్టీ మారలేం కాబట్టి మాకు అవకాశాన్ని ఇవ్వండి, మేము చేస్తామంటారు. అయితే పార్టీ డిఫరెంట్ పార్టీలు మారి వచ్చిన వాళ్ళకి అవకాశం దొరుకుతుంది అందులో. ఎవరు? అంజన్ కుమార్ యాదవ్. అది కాంగ్రెస్ అతను, ఆయన డిసిసి ప్రెసిడెంట్ గా చేశారు. ప్రెసిడెంట్ గా చేసినప్పుడు హైదరాబాద్ మీద సర్వీసెస్ వాళ్ళకు ప్రజాసేవకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం అట్లున్నప్పుడు పార్టీ పక్షాన మేము మోసపోయినామంటే ఎలక్టెడ్ గా ఉండి అయితే మేము తీసుకోలేము. మా పార్టీ పక్షాన ఒకసారి ఎలక్ట్ అయినాక ప్రజాక్షేత్రంలో ఒక పార్టీ గుర్తు మీద గెలిచినప్పుడు మీరు రాజీనామా చేసి రండి అంటాం మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దాంట్లో భాగంగానే 10 ఉప ఎలక్షన్స్. కాబట్టి ఆయన ఒకవేళ స్వచ్ఛందంగా ఇప్పుడు లేడు కాబట్టి రమ్మంటే ఆయన ఇష్టం. అది మేము ఆయన 100% పలుకుతుంది. ఎందుకు పలుకుతుంది? ప్రజాక్షేత్రంలో ఒక నాయకుడు అవసరం మాకు. అయితే మా దగ్గర కూడా నాయకులు ఉన్నారు, వాళ్ళకంటే సీనియర్ ఉన్నారు. ఆయన సర్వీసెస్ మాకు తోడవుతాయి, మా పార్టీకి బలం అవుతుంది, హైదరాబాద్ కి సర్వీస్ ఉత్తమంగా ఉంటుంది అంటే తీసుకుంటాం. ఇట్లా ఉంటాయి నిర్ణయాలు. అది కూడా మళ్ళీ మేము చెప్పింది కాదు, అంటే రాష్ట్ర స్థాయిలో వాళ్ళ ఆలోచన విధానాలను బట్టి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మేము ఆహ్వానించాల్సిందే పార్టీ నిర్ణయాన్ని. మనము ఉన్న నెల రోజుల టైంలోనే ఖమ్మం పువ్వు వైపు తిప్పుకోవాలి ప్రజల్ని అంటారు. అంటే అది కరెక్ట్ అంటారా? అంటే నెల ముందు ఎలక్షన్స్ ముందు వచ్చి 10 పార్టీకి నెల ముందు వచ్చి పోటీ ఇవ్వగలుగుతారు. మేమేమంటున్నామంటే వాళ్ళకి 8 ఎంపీలు ఉన్నారు రాష్ట్రంలో, 8 ఎంపీలు ఉన్నారు వాళ్ళకు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి 8 ఎంపీలు ఉన్నారు. ఆ 8 ఎంపీల దగ్గర ఎక్కడైతే వాళ్ళ రిప్రజెంట్ చేస్తున్న నియోజకవర్గాలు ఎంపీ స్థానాలు ఉంటాయో అక్కడ అభివృద్ధిని చేసి రండి ఓట్లు అడగడానికి. మీకు ఇచ్చిన అవకాశం ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ ని కాదని మీకు అవకాశాలు ఇచ్చారు కదా ఈసారికి. గతంలో మేము కూడా చేసినప్పుడు మాకు అవకాశాన్ని ఇచ్చారు, పరిపాలన చేసినాం. వాళ్ళ కొన్ని లోటుపాట్లు వల్ల ప్రజల నిర్ణయం వల్ల చెప్పాను కదా, మోసపూరిత హామీల వల్ల వాళ్ళు నమ్మి అక్కడ పోయారు. ఇప్పుడు డెవలప్మెంట్ చేసి మేము రమ్మంటున్నాం. ఓకే, డెవలప్మెంట్ చేసినాకో ఏ పార్టీ డెవలప్మెంట్ చేస్తుందో దానికి అనిశ్చితంగా ఓటు వేయడం అనేది ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి ప్రజలు దానికే ఓటేస్తారు. ఏదైతే ఖాళీ ఎలక్షన్ టైంలో మేము వస్తాము ఎలక్షన్, మరి ప్రజాక్షేత్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటుందో దాన్ని అపోజ్ చేయాలి బీజేపీ. సెంట్రల్లో బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేయాలి. చేయరు వాళ్ళు. అక్కడ చూస్తానంటారు, ఇక్కడ చూస్తానంటారు. ఎప్పుడు ఎలక్షన్స్ కి ఏదైతే ఎంఐఎం సపోర్ట్ ఇస్తాననుకో బీజేపీ టర్న్ అవుతుంది. బీజేపీ టర్న్ అది వాళ్ళు సెంట్రల్ పార్టీస్, 2 సెంట్రల్ పార్టీలు ఉన్నప్పుడు జాతీయ పార్టీలు కొట్లాడుకో సెంట్రల్ లా. రాష్ట్రానికి వచ్చే వరకు ఏమో ఎంఐఎం సపోర్ట్ చేయగానే ఇమీడియట్ గా టర్న్ అవుతుంది కాంగ్రెస్. ఇలాంటి రాజకీయాలు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ నిర్ణయము రఘునందన్ అనేట ఆయన పార్టీ అధ్యక్షులు అయ్యి పార్టీకి కవితక్క సర్వీసెస్ బాగా పనికొస్తాయి అనే ఆలోచన ఉంటే వాళ్ళని తీసుకోమనండి, పర్లేదు. తీసుకోవడం వాళ్ళ ఇష్టం. మాది బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ. ఎప్పటికీ మొన్నటి ఎలక్షన్స్ దాకా మాకు 60 లక్షలు పోతే చిన్న నాయకులు పోయారు, వాళ్ళతో పాటుగా 1 లక్షలాది మంది పోయినా బీఆర్ఎస్ పార్టీ ఉనికిపోదు. అది చేసిన సేవలు పోవు. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించడం అనేది మహానాయకులు అంతకుముందు కూడా కొట్లాడారు, వాళ్ళతో పాసిబిలిటీ కాలేదు. ఎందుకంటే వీళ్ళు ఆ విధమైన ప్రణాళికతో వచ్చారు కాబట్టి అట్లా అయింది. ఈసారి ప్రజా నిర్ణయం ఇట్లుంది కాబట్టి 3 సంవత్సరాలు వేచి చూస్తాం. తర్వాత ఇంకా ఎట్లా ఫుల్ ఫ్లెడ్జ్కి వెళ్ళాలి గ్రౌండ్లకి, తర్వాత ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేస్తే బాగుంటుందని ఆ అభివృద్ధి సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన ప్రణాళికతో సరిపోతాం. 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి అంత పట్టు ఉంటే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేకుండే. వాళ్ళ యొక్క వ్యాపార ఆర్థిక లావాదేవీల కోసం వాళ్ళు పార్టీ మారారు. ఎందుకంటే వాళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీని చూసే ప్రజలు వాళ్ళకు ఓటింగ్. ఇప్పుడు వాళ్ళు చెప్పేదంటే అభివృద్ధి బీఆర్ఎస్ తోనే అవుతుంది, కాంగ్రెస్ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ తోనే అవుతుంది కాబట్టి మేము కాంగ్రెస్ తోనే పోతున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి స్వచ్ఛందంగా వెళ్ళండి, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకొని గెలిచి మీ ప్రతాపాన్ని చూపించండి. అంటే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి బాగా ఆయన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, బీఆర్ఎస్ నమ్మకంగా ఉంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు ఆయన ఎందుకు ఇట్లా మారడానికి రీజన్ ఏమైందంటారు? ఇప్పుడు కడియం శ్రీహరికి అత్యున్నతమైన స్థానం ఏమైనా ఇచ్చారంటే బీఆర్ఎస్ పక్షాన్ని ఇచ్చారు. ఆయనకి ఇంతకుముందు డిప్యూటీ సీఎం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు ఆయన టీడీపీలో ఉండే మంత్రి పదవుల స్థానాలను అక్కడ ఆయన తీసుకున్నారు.
కాకపోతే అత్యున్నతంగా కూడా గౌరవించినప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏమన్నా ఉంటే పర్సనల్ గా వాళ్ళ ఎజెండా కోసం, వాళ్ళ అస్తిత్వం కోసం మేము రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా మాది నడుస్తుందనే ఉద్దేశంతోని, భావనతోని, కొంత అహంకార ధోరణితోని ప్రవర్తిస్తాం. ఇంకోటి ఏంటంటే బీసీ రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టే ఇచ్చి ఫ్లెక్సీ రాయించింది. అంటే సుప్రీంకోర్టు అంటే ఏదో మొత్తం అంటే ఇక్కడ ప్రజల్ని మోసం చేసే విధంగా ఒక డ్రామా ఆడుతున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది. మరి దాని గురించి ఏమంటారు? బీసీ సంఘం నాయకులు చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసి ఉండాలి ఏ పార్టీని నమ్మిరు వాళ్ళు. ఈ సమస్యను తీరుస్తా అని ఎవరన్నారు? మా నోటి కడుపును కొడుతున్నారు అని మాట్లాడుతున్నారు. మేము అంటున్నాం ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఇది ఒక ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి స్థానాన్ని అగ్రవర్ణాలు ఎందుకు చేయాలి? బీసీల శాతం ఎక్కువ ఉన్నప్పుడు బీసీ నాయకులకు సముచితమైన స్థానాన్ని ఎందుకు చేయరు? డిప్యూటీ సీఎంఓ లేకపోతే సీఎంని ఎందుకు చేయరు? బీసీల ప్రేమ కపట ప్రేమ అనాలా, లేకపోతే బీసీల మీద ఉన్న ఈ 50% ఓటింగ్ రూపంలోనే కావాలి మాకు? వాళ్ళు ఇక్కడ కూడా అవసరం లేదమ్మా. ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటది కాంగ్రెస్ పార్టీ. దాన్ని చూసుకొని మేము ఆలోచించాల్సి. ఏదైతే బీసీ పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఆయనకేమన్నా ఏదో సమావేశాలలో ఆయన గౌరవించలేరు, లిఫ్ట్ లో రానియలేరు, ఆయన బయటకు పంపించారు. నిన్న అందులో బీసీ స్థానాలకు ఏదైతే ఎస్టీ సామాజిక న్యాయానికి సంబంధించి, ప్రజాపాలనకు సంబంధించి చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఏదైతే దళిత నిమగ్న వర్గాలకు చెందిన నాయకులను వాళ్ళు అవమానిస్తారు. పైసలున్న అదే సామాజిక వర్గం చెందని పైసలున్న నాయకులు ఎవరన్నా కానీ, మంత్రులను కానీ వాళ్ళు పక్కన కూర్చుని పెట్టుకుంటారు. మిగతా ఎవరైనా నాయకులు ఉన్నారనుకోండి, మంత్రులు ఉండేది, రాష్ట్రానికే మంత్రులు అయినా కూడా వాళ్ళకు సముచితమైన స్థానాన్ని కానీ గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు. అంతే, అది చెప్పుకోవడానికి 100% జెండా ఎగరేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే అది ఎలక్షన్స్ కి సంబంధించి ప్రజలకు ఒక సముచితమైన అవగాహన కలిగిన బాధ్యత అనేది ఏర్పడ్డది. ఎప్పుడైతే మనకంటే తక్కువ స్థాయిడు ఓటింగ్ లో పాల్గొనలేము అనుకోండి, మన నెత్తి మీద వచ్చి కూర్చుంటారు. ఆ విధంగా ఈసారి జరిగింది ఇక్కడ. కాబట్టి మనకంటే తక్కువ స్థానాలలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు అగ్రమంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఎక్కడో ఉంది, లాస్ట్ అప్పులలో కూడా అంటే ఆ అప్పులలో పైకి వచ్చింది, అభివృద్ధిలో లాస్ట్ స్థానంలో ఉంది. అలాంటి విధమైన పరిపాలన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది.